ఇలా హర్ష సాయికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది అభిమానులు ఉన్నారు, చాలా మంది అభిమానులు ఉన్నారు హర్ష సాయి. అటువంటి హర్ష సాయి ఈ రోజు వివాదంలో చిక్కుకున్నాడు. బిగ్ బాస్ లో కాంటెస్టెంట్ ఉన్నటువంటి ఒక నటి నార్సంగి పోలీస్ స్టేషన్ లో ఆయన రేప్ చేసిండని, అలాగే బ్లాక్ మెయిల్ చేసిండని, బ్లూ ఫిల్మ్ లెక్క తీసి అంటే ఆయన నగ్నంగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిండని చెప్పేసి కేసు పెట్టిండ్రు. 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, వాళ్ళ నాయన కూడా తెలుసు అని చెప్పేసి వాళ్ళ నాయన రాధాకృష్ణ మీద కూడా కేసు నమోదు చేయించింది. మొత్తానికైతే కేసు నమోదు కాగానే పరారులు ఉన్నాడు. యూట్యూబ్ మిత్రులకు అందరికీ నమస్కారం. యూట్యూబర్ హర్ష సాయి అందరికీ తెలుసు, ఆయన ఏంటంటే పరారీలో ఉన్నాడు. మొత్తానికైతే మరి తెలుగు ప్రజలందరికీ చాలా సుపరిచితుడు. ఆయన ఏం చేసేదంటే ముఖ్యంగా పేదోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ వీడియోలను షూట్ చేసి దాంతోనే ఆయన యూట్యూబ్ అయిపోయాడు. ఒక హీరో రేంజ్కి వెళ్ళిపోయాడు. వాస్తవం అని చెప్పాలంటే ఒక హీరో రేంజ్కి వెళ్ళిపోయాడు. ఓ సినిమా కూడా మెగా అనేది ఒక సినిమా తీస్తా ఉన్నాడు అతను యూట్యూబ్ తోని. సో పోయి మెగా సినిమా తీస్తా ఉన్నాడు. దానికి సంబంధించిన చిన్న ఓ షార్ట్ వీడియో కూడా ఏదో రిలీజ్ చేసినట్టున్నాడు. సో ఇప్పటి వరకు ఇంకా దాని విషయం అయితే తెలియలేదు. ముఖ్యంగా ఏంటంటే బిగ్ బాస్ లో కాంటెస్టెంట్ ఉన్నటువంటి ఒక నటి నార్సంగి పోలీస్ స్టేషన్ లో ఆయన రేప్ చేసిండని, అలాగే బ్లాక్ మెయిల్ చేసిండని, బ్లూ ఫిల్మ్ లెక్క తీసి అంటే ఆయన నగ్నంగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిండని చెప్పేసి కేసు పెట్టిండ్రు. సో ఇది 376, 354 కేసులు కూడా నమోదైనాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి రాజేంద్ర నగర్ డీసీపీ అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ అనేది రాజేంద్ర నగర్ డీసీపీ పరిధిలో వస్తుంది. కాబట్టి రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాసు ఈ యొక్క వివరాలు వెల్లడించండి మిత్రులారా. సో ఇది జరిగిన విషయం. ఈ మధ్య కాలంలో జానీ మాస్టర్ కేసు కూడా నార్సింగి పోలీస్ స్టేషన్. మొత్తానికైతే నార్సింగి పోలీస్ స్టేషన్ మొత్తం కూడా సెలబ్రిటీలే పోయే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి ఈ మధ్యలో. సో ఫేమస్ అయిపోయింది. ఇక నార్సింగి పోలీస్ స్టేషన్ చాలా ఫేమస్ అయిపోయింది మిత్రులారా. అంటే ఎలాంటి సెలబ్రిటీస్ కేసులైనా కూడా అక్కడనే అవుతాయి. మరి ఎందుకైతే తెలియదు, దాని వాస్తు ఏందనేది కూడా నాకైతే అర్థమవుతుంది. కానీ మొత్తానికైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ చాలా ఫేమస్ అయింది. సో ఈ యొక్క బిగ్ బాస్ లో కాంటెస్టెంట్ అయినటువంటి నటి ఏం చేసిందంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులు ఏమని పేర్కొన్నదంటే 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, వాళ్ళ నాయనకు తెలుసు, వాళ్ళ నాయన పేరు రాధాకృష్ణ, వాళ్ళ నాయనకు కూడా తెలుసు అని చెప్పేసి వాళ్ళ నాయన రాధాకృష్ణ మీద కూడా కేసు నమోదు చేయించింది. మొత్తానికైతే కేసు నమోదు కాగానే పరారులు ఉన్నాడు. ఆయన అడ్వకేట్ ని పెట్టుకున్నాడు, అడ్వకేట్ తోనే మాట్లాడిస్తా ఉన్నాడు. పరారులు ఉన్నారు. సో విజయవాడలో పోలీసులు తిరుగుతా ఉన్నారు. నెక్స్ట్ విశాఖపట్నంలో తిరిగేందుకు సిద్ధం చేసుకున్నారు. మరి ఇది నిజమేనా, మరి ఈ విధంగా రేప్ చేయడము, ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేయడం నిజమేనా అనేది మరి వేచి చూడాలి. ఎందుకంటే నేను చెప్పేది ఒకటే, సెలబ్రిటీస్ హర్ష సాయి కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, ఇంకే మాస్టర్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను చెప్పేది ఒకటే, చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. ఏ తప్పు చేసినా ఏ క్షణంలోనైనా దొరికే అవకాశాలు అయితే క్లియర్ గా ఉంటాయి. కాబట్టి సెలబ్రిటీలకు, ముఖ్యంగా సెలబ్రిటీలు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, తప్పు చేయకండి, ఇరుక్కోకండి, కేసులలో ఇరుక్కోకండి, ఇజ్జత్ మనాలు తీసుకుంటారు మీరు. సో ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఏది చేసినా నడుతుంది, నేను సెలబ్రిటీని నేను చెప్తే నడుతుందని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా హర్ష సాయికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది అభిమానులు ఉన్నారు, చాలా మంది అభిమానులు ఉన్నారు హర్ష సాయి. అటువంటి హర్ష సాయి ఈ రోజు వివాదంలో చిక్కుకున్నాడు. ఒక క్రిమినల్ కేసులా ముద్దాయిగా, అంటే క్రిమినల్ కేసులో ఒక అక్యూజ్డ్ గా ఉన్నాడు. సో దీన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది నిజమేనా కాదా? ఇక నేను చెప్పేది ఏంటంటే మహిళలు కూడా మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే ఇమీడియట్లీ ముందే చెప్పాలి, ముందే కంప్లైంట్ చేయండి. ఇబ్బంది అనిపిస్తే ఎక్కువ టైం ప్రొలాంగ్ చేయడం వల్ల మీకే అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీకు ఏ క్షణాల మీకు తప్పు జరిగితే, మీ మీద ఏమైనా ఇబ్బంది జరిగిందంటే అప్పుడే కంప్లైంట్ చేయండి. అలాగే 2 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ఇవన్నీ కూడా చెప్పారు. కాబట్టి దీన్ని 2 కోట్ల రూపాయలు అనేసరికి ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడుతున్నాయి మిత్రులారా. సో ప్రతి ఒక్కరు కూడా మరి హర్ష సాయిది తప్ప, అమ్మాయి తప్ప అనేది చూడాలి. మొత్తానికైతే హర్ష సాయి అయితే వివాదాలు ఉన్నాడు. హర్ష సాయి మీద క్రిమినల్ కేసులు అయితే నమోదైనాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో గురించి స్పందించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.